ఈ కాలం లేడీస్ మరీ దారుణంగా తయారయ్యారు. పెళ్లికి ముందే ప్రేమలు, ఆ తర్వాత మరొకడితో పెళ్లి, మళ్ళీ ప్రియుడి మీదకు గాలి, మళ్ళీ అక్రమ మందం, ఆ తర్వాత హత్య. ఇందుకోసం మలయాళం సినిమా రేంజ్ క్రైమ్ స్క్రిప్ట్. ఈసారి రాజస్థాన్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇక్కడ కూడా బలైంది అమాయకపు మగాడు మొగుడే. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర ప్రాంతంలోని అనూప్గఢ్ రోడ్ ట్రావెల్ పోలీస్ స్టేషన్ పరిధి. రాత్రి 9 గంటల సమయం. ఈ ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువ. చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు ఉంటుంది. అదే సమయంలో కొన్ని వాహనాలు అటుగా వెళుతూ ఉన్నాయి. కానీ రోడ్డు పక్కన ఇద్దరు పడిపోయి ఉన్నారు. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దగ్గరకు వెళ్లి చూస్తే ఓ మహిళ, ఓ పురుషుడు, ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ తో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి వెళ్లగానే మగ వ్యక్తి చనిపోయాడని డాక్టర్లు తెలియజేశారు. కానీ మహిళ మాత్రం స్పృహలోకి వచ్చింది. ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించారు. రాత్రి భోజనం తర్వాత మాకు వాకింగ్ కు రావడం అలవాటు. మేము సరదాగా మాట్లాడుకుంటూ నడుస్తుంటే వేగంగా వచ్చిన ఓ వ్యాన్ మమ్మల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు. నా భర్త ఆశీష్ ఎలా ఉన్నాడు, గాయాలేం కాలేదుగా అంటూ పోలీసులను ప్రశ్నించింది. నేను నా భర్తను చూస్తానని చెప్పింది. పోలీసులు ఆ పర్ఫార్మెన్స్ ను తట్టుకోలేకపోయారు. కానీ ఆమెతో ఏమీ చెప్పలేదు. నీ భర్త చనిపోయాడు, పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దీంతో ఆమె బోరున విలపించింది. ఇదే సమయంలో ఆమె భర్త ఫోన్ ను సీజ్ చేశారు. కేవలం పెళ్లైన 3 నెలలకే ఆశిష్ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆశిష్ మరణంలో పోలీసులు అతని భార్య అంజునే అనుమానించారు. ఆమెపై నిఘా పెట్టారు. ఎందుకంటే ఆశిష్ కు తీవ్ర గాయాలయ్యాయి. పైగా మెడపై కత్తితో కోసినట్లు గాయం ఉంది. ఇటు మంజు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. చిన్న స్క్రాచ్ కూడా ఆమె ఒంటిపై లేదు. పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపు విచారణ మొదలు పెట్టారు. ఆశిష్ అంజులకు పెళ్లై 3 నెలలే. పెళ్లి ఘనంగా జరిగింది. అంజు అందంగానే ఉంటుంది. ఆశిష్ పీజీ వరకు చదువుకున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆస్తి బాగా ఉంది. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి కూడా అంజు అతనితో సఖ్యతగా లేదు. శృంగారపరంగా కూడా బెడ్రూమ్ లో అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించేది. అంతేకాదు అతని మీద చిరాకు పడేది. ఏదో మాట అంటూనే గొడవ పెట్టుకునేది. దీంతో పెళ్లైన 2 నెలలకే పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ కొద్ది రోజుల క్రితమే మళ్లీ తన భర్త దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇద్దరు సఖ్యతగానే ఉంటున్నారు. అంతా హ్యాపీ అనుకున్నారు. జనవరి 30న రాత్రి సమయంలో వాకింగ్ కు వచ్చారు. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెళ్లైన 3 నెలలకే ఆశిష్ చనిపోయాడు. ఇక భర్త చనిపోయిన బాధలో ఉంది అంజు. కానీ అది తన కుటుంబీకులను నమ్మించడానికి, పోలీసులను ఏమార్చడానికి మాత్రమే తెగ నటించేస్తోంది అంజు. ఇంతలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. అందులో ఆశిష్ ది రోడ్డు ప్రమాదం మరణం కాదు, దారుణంగా హత్య చేశారని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసుల టీం అంజు ఇంటికెళ్ళింది. అప్పటికే అంజు భయంకరంగా యాక్టింగ్ ఎరగదీసేస్తోంది. పోలీసులను చూడగానే ఇంకాస్త ఓవర్ యాక్టింగ్ చేయడం మొదలు పెట్టింది. ఆమెను పోలీస్ స్టేషన్ కి రావాలని అడిగారు. వెంటనే బంధువులంతా షాక్ అయిపోయారు. కానీ ఆశిష్ తల్లిదండ్రులకు మాత్రం ఆమెనే చంపిందని అర్థమైంది. అయితే పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో నమ్మలేదు. పోస్ట్ మార్టం నివేదిక రాగానే అంజును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఆమె కాల్ డేటాతో పాటు ప్రియుడితో సరసాలాడిన చాట్ ను కూడా గుర్తించారు. తమదైన శైలిలో విచారించడంతో అంజు తన గలీజ్ ప్రేమ హత్య కథ కూడా చెప్పేసింది. అంజు గ్రామం పేరు సాదుల్ షహర్. అక్కడ ఇంటి పక్కనే ఉంటాడు సంజు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. కాలేజీలో ఉండగా ఇద్దరు ప్రేమించుకున్నారు. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. దాదాపు 7 ఏళ్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 17 ఏళ్ల నుంచే ఇద్దరు భార్యాభర్తల కంటే దారుణంగా మజా చేసుకున్నారు. పలుమార్లు అంజుకు అభాషణ కూడా చేయించాడు సంజు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోలేరు. కులాలు వేరు. గ్రామంలో వారి పెళ్లికి ఎవ్వరూ అంగీకరించారు. చాలా మందికి వీరి ప్రేమ విషయం తెలుసు. అయితే ఆలస్యంగా అంజు తల్లిదండ్రులకు తెలియడంతో ఆశిష్ కిచ్చి పెళ్లి చేశారు. అయితే ఆమెకి పెళ్లి ఇష్టం లేదు. అలా అని తల్లిదండ్రులను, సోదరులను ఎదిరించలేదు. దీంతో ఎలాగోలా పెళ్లి కొప్పుకుంది. కానీ నెల తిరగకుండానే భర్తతో గొడవ పెట్టుకుంది. ఏదో కారణం చెప్పి పుట్టింటికొచ్చేది. ఎందుకంటే ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి. తన ఇంటి పక్కనే ఉండడంతో ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు చూసుకునేవారు, కలుసుకునేవారు. ఇలా పెళ్లైనా కూడా ఇద్దరు ఎంజాయ్ చేయడం ఆపలేదు. అంటే ప్రియుడితో బంధాన్ని అక్రమందంగా మార్చేసింది. కానీ ఇలా భర్తతో ఎంత గొడవలు పెట్టుకున్నా కూడా కుటుంబ పెద్దలు ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేవారు. ఆమె కూడా ఏదో ఒక కారణంతో పుట్టింటికొచ్చి సంజుని రహస్యంగా కలుసుకునేది. తన అత్తగారింటి నుంచి కూడా ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. ఎందుకంటే స్కూల్ కు ఉదయం వెళితే సాయంత్రం గానీ ఆశిష్ వచ్చేవాడు కాదు. ఇంతలా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంది. అయితే ఆశిష్ ను చంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్న తర్వాత మనం కలుసున్నా మీ వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పాడు. పైగా నీకోసం నేను పెళ్లి చేసుకోనని కూడా ఆమెకు హామీ ఇచ్చాడు. దీంతో ఇద్దరు కలిసి అమాయకుడైన ఆశిష్ ను హత్య చెయ్యాలి అనుకున్నారు. వాస్తవానికి ధైర్యం చేసి లేచిపోతే గొడవే ఉండదు. కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తారనేది
ఎవ్వరికి అంతు చిక్కని విషయం. భర్తను చంపితే పోలీసులకు దొరకం, ఎలాగూ భర్తనుడు కాబట్టి మళ్ళీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చు అనేది వీరి డ్రామా. అందుకోసం మొగుడి హత్యకు స్క్రిప్ట్ రాసి స్క్రీన్ ప్లేను ప్రియుడి చేతిలో పెట్టింది. మళ్ళీ తనకు భర్తతోనే ఉండాలనిపిస్తుందని కథలు చెప్పుకొచ్చింది అంజు. దీంతో ఆమెను భర్త దగ్గరకు తీసుకెళ్లారు. మళ్ళీ తన కూతురు తప్పు చేయదని ఆశిష్ ను బ్రతిమలాడి ఆమె తల్లిదండ్రులు అప్పగించొచ్చారు. స్కూల్లో పనిచేస్తున్న ఆశిష్ వారిద్దరి కోసం ప్రత్యేకంగా ఓ సింగిల్ బెడ్రూమ్ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు. అయితే ప్రతిరోజు కూడా ఈ ఇద్దరు ఎలా చంపుదాం అంటూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఇంతలో హత్యకు సహకరించాలని సంజు తన ఇద్దరు స్నేహితులను కోరారు. ప్లాన్ సక్సెస్ అయితే ₹1,00,000 ఇస్తామని చెప్పాడు. అడ్వాన్స్ గా 25,000 ఇచ్చాడు. దీంతో వాళ్ళు సరేనన్నారు. మరోవైపు జనవరి 30న తన భర్త వద్దంటున్నా సరే వాకింగ్ వెళ్దామని చెప్పింది అంజు. అంటే అంజు సంజు ప్లాన్ కి సిద్ధమైపోయారన్నమాట. దీంతో సర్లే పోదాం పదా అంటూ బయలుదేరాడు ఆశిష్. ఇక బయటికి వెళ్తుండగానే ప్రియుడికి వస్తున్నామని మెసేజ్ చేసింది. దీంతో మాటల్లో పెట్టి నిర్మానుష్య ప్రాంతానికి ఆశిష్ ని తీసుకెళ్లింది అంజు. అక్కడే సంజు తన ఫ్రెండ్స్ తో కాపు కాసి ఉన్నాడు. సరిగ్గా ఇద్దరు రాగానే ఒకేసారి ఆశిష్ మీదకి ముగ్గురు దూకారు. కర్రలతో తల మీద బాదారు. ఆశిష్ కుప్పగొలగానే ఇద్దరు అతని చేతులు పట్టుకున్నారు. సంజు తన జేబులో నుంచి కత్తి తీసి ఆశిష్ గొంతు కోశాడు. ఆ తర్వాత పారిపోయారు. ఆ వెంటనే ఎవరికి అనుమానం రాకుండా తన భర్త చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే పక్కనే పడుకుంది. అంటే ప్రమాదంగా చిత్రీకరించాలనేది ఆమె ప్లాన్. మరోవైపు ఆమె స్పృహలోనే ఉన్నా కూడా నటిస్తూ ఉంది. స్థానికులు రోడ్డు మీద వెళ్లేవారు ఆసుపత్రికి తడుస్తున్న మాటలన్నీ వింటుంది. తన భర్త చనిపోయాడని కూడా కన్ఫర్మ్ చేసుకుంది. ఆ తర్వాత ఖుషి అయిపోయింది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీస్తుంది పడుకుని మరి. అంత్యక్రియలకు ముందే పుట్టింటికి వెళ్తే అనుమానం వస్తుందని తన అత్తగారింటికే వెళ్తానని డ్రామాలాడింది. అయితే ఆశిష్ మృతదేహం చూడగానే పోలీసులకు సీన్ అర్థమైంది. ఇది కూడా మేఘాలయ హనీమూన్ మటర్లా ఉందని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేస్తే దొరకమనేది వీరి వెధవ ఐడియా. కానీ ఇంత సాంకేతికత పెరిగిన సమయంలో అది సాధ్యం కాదు. ఇప్పుడు ప్రియుడితో కలిసి జైలుకెళ్లింది. నిందితులను అరెస్ట్ చేసి ఈ చెత్త మొగుళ్ల హత్యల ట్రెండ్ పై ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు. అంటే 3 నెలల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు, శిక్ష పడడానికి చాలా ఏళ్లు పడుతుంది, ఆ లోపు నిర్దోషులుగా బయటపడొచ్చు అనుకుంటున్నారు. కానీ కోర్టుల చుట్టూ తిరగడమే ఓ పెద్ద శిక్ష. ఇక పరువు ప్రతిష్టలు ఏమీ ఉండవు. హత్యలు చేయడం సులభమే కానీ ఆ తర్వాత జీవితం దుర్బలమవుతుందని తెలియక చాలా మంది అమాయకులను చంపేస్తున్నారు. ఇలా జైలుకెళ్లి మళ్ళీ తిరిగి వస్తామని భావిస్తున్నారు. మరి వీరిని ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. दिनांक 31 जनवरी को थाना रावला के चक 1 KLM के परिवादी ने हमारे थाने में एक प्रकरण दर्ज कराया था, जिसमें बताया गया था कि उसके भतीजे की रात को चक 1 KLM के रोड पर जाते हुए किसी अज्ञात वाहन ने टक्कर मार दी, जिससे कि उसकी मृत्यु हो गई। तो ये हमने तुरंत मौका देखकर और प्रकरण दर्ज किया एक्सीडेंट की धाराओं में। लेकिन जब FSL टीम बुलाई गई मौके पर, उच्च अधिकारियों ने जब विजिट किया तो कुछ संदेहास्पद लगी सभी बातें। तो उस पे तुरंत टीम गठित की गई और सभी बातों को ध्यान में रखते हुए इसमें तकनीकी रूप से भी, आसूचना संकलन से भी सभी रूप से अनुसंधान प्रारंभ किया गया। फिर जो चौंकाने वाली बात थी कि इसमें जो आशीष है उसकी धर्मपत्नी अंजू है, वही एक इसमें मुख्य सूत्र निकली। ये एक्सीडेंट ना होके हत्या का प्रकरण निकला। घटना वारदात जो जिस हिसाब से इन्होंने अंजाम दिया, 3 माह पूर्व ही आशीष और अंजू की शादी हुई थी, किंतु अंजू इस शादी से खुश नहीं थी। उसके पहले ही संपर्क किसी संजू नाम के व्यक्ति से थे। तो अंजू ने और ये संजू ने, उसके जो प्रेमी हैं, उन दोनों ने ये एक प्लान बनाया। चूंकि आशीष हमेशा खाना खाने के बाद रात को घूमता था, तो अंजू ने पहले उसके साथ घूमना शुरू किया सड़क पर, और फिर संजू के साथ प्लान बनाते हुए उसने संजू ने अपने 2 दोस्तों का सहायता ली, रोहित व बादल। और दिनांक 31 को ये रात को वहां पर जो एक सड़क है, सुनसान सड़क है, वहां पर झाड़ियों में छुप गए ये तीनों दोस्त। जब अंजू और उसका पति मृतक आशीष जब वॉक करने आए, तो अंजू उसे एक योजनाबद्ध तरीके से उस सुनसान रोड पर ले गई घूमने के बहाने। वहां पर आने के बाद तुरंत इन तीनों जो इसके साथी थे व्यक्तियों ने उन पर ताबड़तोड़ वार किया सिर पे, जिससे कि उसकी मृत्यु हो जाए। लेकिन उसमें भी अगर कोई कसर रह गई हो तो फिर गला घोटा भी गया इन सबके द्वारा,
जिससे कि उसकी मृत्यु जो है वो निश्चित हो जाए। तो इस तरह से नृशंस हत्या ये की गई इन 4 अभियुक्तों के द्वारा। पुलिस ने इसमें बहुत ही संजीदगी से, गंभीरता से काम करते हुए, बहुत त्वरित कार्रवाई करते हुए इस एक्सीडेंट का जो रूप देके जो हत्या की हुई थी उसका खुलासा किया है और इन 4 अभियुक्तों की गिरफ्तारी कर ली है।